మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి షిందే వర్గం శివసేన నేత సంజయ్ సిర్సాట్ ఇంట్లోని ఒక బ్యాగులో కరెన్సీ నోట్ల కట్టలు ఉండడం, ఆ బ్యాగుకు కాస్త దూరంలో సిర్సాట్ కూడా ఉండడమే ఇందుకు కారణం. సంజయ్ రౌత్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే, మంత్రి సంజయ్ సిర్సాట్ ఓ గదిలో మంచంపై కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. ఆ మంచానికి కాస్త దూరంలో నోట్ల కట్టలతో నిండి ఉన్న ఒక బ్యాగు తెరిచి ఉన్నది. సిర్సాట్ తో పాటుగా ఆయన పెంపుడు శునకం కూడా గదిలో ఉన్నది. ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన సంజయ్ రౌత్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వీడియో చూడాలని కోరారు. వీడియోపై సంజయ్ సిర్సాట్ కూడా స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తానే అని, తన ఇంటి పడక గదిలో కూర్చొని ఉన్నానని, పక్కన ఉన్నది తన పెంపుడు శునకమే అని తెలిపారు. అయితే ఆ డబ్బుల సంగతి తనకు తెలియదన్నారు. మరి ఆ బెడ్రూమ్లకు చెవుడు పెట్టి ఉండొచ్చు. నిజంగా తన దగ్గర అంత డబ్బు ఉంటే వాటిని దాచుకునేందుకు తన ఇంట్లో బీరువాలు ఉన్నాయి. ఎవరో కావాలనే ఈ వీడియో తీసి తనపై కుట్ర చేశారు. 2019-24 మధ్యలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ సంజయ్ సిర్సాట్ కు ఆదాయ పన్ను శాఖ గురువారమే నోటీసులు ఇచ్చిందట. ఈ గబ్బతున్నదేమో అన్ని ఉన్నాయి కానీ బ్యాగు ఉన్నదట తెలవదట ఈయనకి. అదే మరి బీరువాలో పెట్టుకోలే, ఇంకా పెట్టుకోబోతున్నామేమో. ఎవడో వచ్చి ఇచ్చుంటాడు, ఇచ్చినట్టు ఫోటో తీసి ఉంటాడు, ఫోటో తీసి ఇంకొని పంపుంటాడు. ఆ వీడియోనే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిరు. ఏ కాంట్రాక్టర్ ఇచ్చిండో, దొంగలే కదా అంతా.